హాయ్ ఫ్రెండ్స్. సో మనకి ఫైనాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, ఏ బిజినెస్ స్టార్ట్ చేద్దామన్నా. సో అలాంటి ఫైనాన్స్లో మనం మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ గురించి మనం చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు మైక్రో ఫైనాన్స్ అంటే ఏంటి, ఆ మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ యొక్క గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏంటి, అండ్ మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ని అనలైజ్ చేసినప్పుడు మనం కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, ఏ ఇండికేటర్స్ మనం ఎవాల్యుయేట్ చేయాలి. సో మనం ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే, సో మనం ఏ పారామీటర్స్లో మనం ఎవాల్యుయేట్ చేసి ఇన్వెస్ట్ చేయాలి అనే వాటి గురించి చూద్దాం. ఫస్ట్ బేసిక్ నుండి వెళ్దాం ఫ్రెండ్స్. సో దోస్ హూ ఆర్ అవేర్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, సో దే కెన్ ఫార్వర్డ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. సో ఇది బేసిక్ నుండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో సింపుల్గా వీ విల్ నాట్ గో ఇన్ టు డీప్, బట్ వీ విల్ డిస్కస్ బేసిక్ ఇన్ఫో హియర్. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ నేను ప్రజెంట్ పవర్ పాయింట్ ప్రిపేర్ చేశాను సో మీకోసం. సో లెట్స్ డిస్కస్ ఫ్రెండ్స్. సో మైక్రో ఫైనాన్స్ అంటే ఏంటి? సో మైక్రో ఫైనాన్స్ ఇస్ ఏ కేటగిరీ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ టార్గెటింగ్ ఇండివిజువల్స్ అండ్ స్మాల్ బిజినెసెస్ హూ ల్యాక్ యాక్సెస్ టు కన్వెన్షనల్ బ్యాంకింగ్ అండ్ రిలేటెడ్ సర్వీసెస్. సో ట్రెడిషనల్గా మనం ఉంటాం కదా, ఎస్బీఐ బ్యాంక్. ఈ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని ఎవరికైతే యాక్సెస్ ఉండదు, ఐ మీన్ బ్యాంక్ ఈజీగా లోన్స్ ఇవ్వదు కదా ఫ్రెండ్స్. సెక్యూరిటీ కానీ సెక్యూరిటీ ఇన్కమ్ కానీ ఉంటేనే లోన్స్ ఇస్తుంది. సో స్మాల్ వెజిటబుల్ అండ్ వెండర్ ఉన్నాడు. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ హియర్. ఒక వెజిటబుల్ వెండర్ ఉన్నాడు విలేజ్లో. సో ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రాపర్టీ టు అప్టైన్ ద లోన్ ఫ్రమ్ దెమ్. సో దే కెనాట్ హ్యావ్ యాక్సెస్ టు దీస్ లోన్స్ ఫ్రమ్ ద బ్యాంక్స్. సో అలాంటి వాళ్ళ కోసం, అలాంటి పీపుల్ యొక్క ఫైనాన్షియల్ నీడ్స్ని మీట్ అవ్వడం కోసమే ఈ మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. సో ఈ మైక్రో ఫైనాన్స్ అంటే మైక్రో క్రెడిట్ ఫ్రెండ్స్. సో మైక్రో ఫైనాన్స్ మీన్స్ మైక్రో క్రెడిట్. So it is very small loans provided to those individuals who are unemployed or those low income groups who cannot access bank for loans. So they cannot access banks because banks will not give loans to these people. బ్యాంక్స్ అందుకే మనకి బ్యాంక్స్ ఎలాంటి టైంలో బ్యాంక్స్ అనేవి కంపేర్ టు ఎన్బిఎఫ్సిస్ అండ్ మైక్రో ఫైనాన్షియల్ చాలా తక్కువ పడ్డాయి. బజాజ్ ఫైనాన్స్ కూడా చూసారు కదా మీరు, 50-60% పడిపోయింది. ఆల్మోస్ట్ అంత క్వాలిటీ కంపెనీ. అండ్ ఈ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కూడా పడ్డాయి 50%. బట్ ఇవి లాంగ్ రన్లో ఇప్పుడు రికవర్ అవుతుంది, చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యేవి ఇవి. ఎందుకంటే ఈ మైక్రో ఫైనాన్స్ అనేది మెజారిటీ రూరల్ సెగ్మెంట్స్లో వాళ్ళకి లోన్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. అండ్ స్మాల్ వెండర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎనీహో ఇంపాక్ట్ అయినా మళ్ళీ ఎసెన్షియల్స్ ప్రొడక్ట్స్ సెగ్మెంట్స్లో ఉండే వాళ్ళే ఫ్రెండ్స్. వాళ్ళు ఎసెన్షియల్ బిజినెస్ చేసే వాళ్ళే ఉంటారు. సో ఇన్కమ్ జనరేటింగ్ పీపుల్కే లోన్స్ ఇస్తుంది. సో ఇది ఆల్మోస్ట్ బాగా కరెక్ట్ అయింది. ఈ లెవెల్స్లో ప్రజెంట్ ఉన్న లెవెల్స్ నుండి బాగా పెరిగే ఛాన్స్ ఉంది. సో ఎందుకంటే ఇది మన ఇండియా అనేది బిలో పావర్టీ లైన్ పాపులేషన్ ఎక్కువ ఉన్న కంట్రీ ఫ్రెండ్స్, కంపేర్ టు అదర్ డెవలప్డ్ కంట్రీస్. సో ఈ లోవర్ లెవెల్లో గ్రోత్ అనేది లాంగ్ రన్లో చాలా ఉంటుంది. సో బిలో పావర్టీ లైన్లో ఉన్న పాపులేషన్ అనేవారు ఖచ్చితంగా లాంగ్ రన్లో వాళ్ళు మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి చేరుకోవడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది ఫ్రెండ్స్. సో అలా అయితే కనుక ఈ మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ అనేది ఇంకా గ్రో అవుతుంది. సో ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్. లెట్ us టేక్ స్మాల్ వెజిటబుల్ సెల్లర్ is earning profit 200 per day. So he is going to expand his business. So he need finance. సో చెప్పండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఇంకేదైనా బ్యాంక్ కానీ వాళ్ళకి లోన్స్ ఇస్తుందా? హీ హాజ్ నాట్ హ్యావింగ్ ఎనీ సెక్యూరిటీ ఆర్ సంథింగ్. సో ఇట్స్ నాట్ పాసిబుల్ ఫ్రెండ్స్, బికాస్ బ్యాంక్స్ అనేవి రిస్క్ చూసుకొని లోన్స్ ఇస్తాయి. ఎవరికి పడితే వాళ్ళకి లోన్స్ ఇవ్వవు కదా. సో అలాంటి వాళ్ళకి స్మాల్ ప్లస్ రీపేమెంట్ టికెట్ సైజ్ అంటారు ఫ్రెండ్స్. లోన్ సైజ్ కూడా చాలా స్మాల్ ఉంటుంది. సో 25,000 to 30,000 ఆర్బీఐ లిమిట్స్ ఫిక్స్ చేసింది. డిఫరెంట్ పర్పస్కి డిఫరెంట్ లోన్ లిమిట్స్. దే కెనాట్ గివ్ ఈ ఎక్కువ లోన్స్ ఇవ్వరు. స్మాల్ లోన్స్ ఉంటాయి. అండ్ రీపేమెంట్ పీరియడ్ కూడా ఓవర్ ద పీరియడ్ ఉంటుంది. సో దేర్ ఇస్ లో రిస్క్ అనమాట ఈ లోన్స్ అనేవి. సో గ్రోత్ అవుట్లుక్ ఏంటి ఇండస్ట్రీ? మీరు ఏదైనా కంపెనీలో ఎంటర్ అవ్వాలంటే ఆ ఇండస్ట్రీ యొక్క గ్రోత్ అవుట్లుక్ అనేది మీరు ఖచ్చితంగా చూడాలి ఫ్రెండ్స్. బికాస్ ఇండస్ట్రీ బాగుంటే కానీ కదా అందులో ఉన్న కంపెనీస్ అన్నీ బాగుంటాయి. సో గ్రోత్ అవుట్లుక్ అంటే ఇప్పుడు నేను చెప్పాను, ఇండియా అనేది మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీకి ఒక మంచి గ్రోత్ అవుట్లుక్ ఉంది ఇండియాలో. ఇండియాలో చూసుకుంటే బిలో పావర్టీ లైన్ ఉన్న పాపులేషన్ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువ. దీస్ పీపుల్ ఆర్ స్టిల్ రిలయింగ్ ఆన్ ద లోకల్ ఫైనాన్సర్స్ ఫ్రెండ్స్. మీరు విలేజెస్లో ఉంటే మీకు తెలుస్తుంది, చాలామంది వడ్డీ వ్యాపారం చేసి ఉంటుంటారు. సో దే ఆర్ రిలయింగ్ సోలీ ఆన్ ద లోకల్ ఫైనాన్షియర్స్ హూ ఆర్ ఛార్జింగ్ ఎగ్జార్బిటెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ ఛార్జ్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఇంకా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లేదు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళకి ఇంకా ఫైనాన్షియల్ సర్వీసెస్ రీచ్ అవ్వలేదు.
సో మనం ఈ మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీస్ని 3 కేటగిరీస్గా గ్రూప్ చేయొచ్చు. సో లెండింగ్ టు జాయింట్ లయబిలిటీ గ్రూప్స్, లెండింగ్ టు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ గ్రామీణ బ్యాంక్ మోడల్. సో ఏ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ అయినా ఈ 3 కేటగిరీస్లో లోన్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. సో లెట్స్ డిస్కస్ అబౌట్ ఇన్ డీటెయిల్ అబౌట్ జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. జాయింట్ లయబిలిటీ గ్రూప్ అంటే మీరు చూసుకుంటే ఇప్పుడు ఇండివిజువల్స్కి లోన్ ఇస్తే రిస్క్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అదే జాయింట్ లయబిలిటీ గ్రూప్ అంటే ఏంటంటే ఒక సెవరల్ పీపుల్, మీరు ఇప్పుడు చూసుకుంటే 10 to 20 పర్సన్స్ కానీ సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు వెళ్ళి లోన్స్ తీసుకుంటారు ఫ్రెండ్స్. సో వాళ్ళ పర్పస్ ఏంటంటే కామన్ పర్పస్ ఉంటుంది. ఇవ్వ చూడండి, జాయింట్ లయబిలిటీ గ్రూప్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ 4 to 10 పీపుల్ ఇన్ ఎ విలేజ్ ఆర్ సిటీ, హోమోజీనియస్ నేచర్. అంటే సేమ్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరూ కలిపి లోన్ తీసుకుంటారు కలెక్టివ్గా. సో దట్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కూడా రిస్క్ తక్కువ ఉంటుంది, రీపేమెంట్ రిస్క్ కూడా తక్కువ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళు జాయింట్గా తీసుకుంటారు. సో ఈవెన్ దో ఒక్కడు పే చేయకపోయినా రిమైనింగ్ పర్సన్స్ లయబిలిటీ ఉంటుంది. సో ఆ విధంగా చూసుకుంటే జాయింట్ లయబిలిటీ గ్రూప్స్కి ఇచ్చే కంపెనీస్కి రిస్క్ అనేది తక్కువ. అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, ఇది వేరే కేటగిరీ. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే ఇప్పుడు డ్వాక్రా లోన్స్ అని మీరు చూసుంటారు. అలాగే ఉమెన్ ఉంటారు ఫ్రెండ్స్, గ్రూప్ ఆఫ్ ఉమెన్. ఇది మోస్ట్లీ గ్రూప్ ఆఫ్ ఉమెన్స్ యూస్ చేసుకుంటారు. ఆ గ్రూప్ ఆఫ్ ఉమెన్ ఏంటంటే వాళ్ళు స్మాల్ సేవింగ్స్ డిపాజిట్స్ కలెక్ట్ చేసి ఆ సేవింగ్స్ డిపాజిట్కి అగెన్స్ట్గా లోన్స్ ఇస్తారు ఫ్రెండ్స్. ఈ జాయింట్ లయబిలిటీ గ్రూప్కి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ డిఫరెన్స్ ఏంటంటే జాయింట్ లయబిలిటీ గ్రూప్ అనేది ఓన్లీ లోన్స్ కోసం ఫ్రెండ్స్. దే విల్ నాట్ కలెక్ట్ ఎనీ డిపాజిట్స్. ద కంపెనీస్ విచ్ ఆర్ లెండింగ్ టు జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ విల్ నాట్ కలెక్ట్ ఎనీ డిపాజిట్స్ ఫ్రెండ్స్. జస్ట్ దే విల్ గివ్ క్రెడిట్ ఫెసిలిటీ. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఏంటంటే డిపాజిట్స్ కలెక్ట్ చేస్తారు, వాటికి అగెన్స్ట్గా రిస్క్ ఇస్తారు ఫ్రెండ్స్, లోన్స్ ఇస్తారు ఫ్రెండ్స్. సో కంపెనీస్ విచ్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ లెండింగ్ టు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆర్ కంపారిటివ్లీ లోవర్ రిస్క్ దెన్ కంపెనీస్ విచ్ ఆర్ డైరెక్ట్లీ గివింగ్ లోన్స్ టు జాయింట్ లయబిలిటీ గ్రూప్స్. ఓకే, ఈ కాన్ఫరెన్స్ ఎలా వర్క్ చేస్తుందని డీటెయిల్గా చూద్దాం. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఈజ్ ఎ కమ్యూనిటీ బేస్డ్ గ్రూప్ విత్ 10 to 20 మెంబర్స్. They are usually women from similar social or economic backgrounds, all voluntarily coming together to save small sums of money on regular basis. So they will save small sum on regular basis and loans are given to them. See, they pool their resources to become financially stable, taking loans from collective savings in times of emergency. So that means వాళ్ళు కోఆపరేటివ్గా వాళ్ళు ఒక యూనియన్ లాగా ఫామ్ అయ్యి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే యూనియన్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళు స్మాల్ డిపాజిట్స్ సేవ్ చేసుకొని ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఇస్తారు ఫ్రెండ్స్. ఇది కోఆపరేటివ్ బ్యాంకింగ్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. సో పీర్ ప్రెజర్ అండ్ కలెక్టివ్ విజ్డమ్ రిడ్యూసెస్ క్రెడిట్ రిస్క్. సో క్రెడిట్ రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది, ఎందుకంటే కలెక్టివ్గా ఇస్తున్నారు లోన్స్. సో ఎవరు పే చేయకపోయినా దే విల్ ఇండివిజువల్కి ఇచ్చే రిస్క్ కంటే కలెక్టివ్గా ఇస్తే రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. యూ నో దట్. సో బెస్ట్ లిస్టెడ్ కంపెనీస్ అని చూసుకుంటే క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ ఉంది ఫ్రెండ్స్. సో క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ అనేది ఎన్బిఎఫ్సి ఫ్రెండ్స్. సో ఇది ఎన్బిఎఫ్సిగా రిజిస్టర్ అయింది. ఓకే, ఇది నాన్ డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సి ఫ్రెండ్స్. సో ఎన్బిఎఫ్సిస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, డిపాజిట్ టేకింగ్ అండ్ నాన్ డిపాజిట్ టేకింగ్. ప్రజెంట్ క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ అనేది నాన్ డిపాజిట్ టేకింగ్. ఇన్ ఫ్యూచర్లో ఇది ఖచ్చితంగా డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సిగా రిజిస్టర్ అవుతుంది. సో సర్టన్ లిమిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఆర్బీఐలో, బేస్డ్ ఆన్ విచ్ దే కెన్ రిజిస్టర్ అండర్ ఎన్బిఎఫ్సి విత్ డిపాజిట్ టేకింగ్ ఆర్ నాన్ డిపాజిట్ టేకింగ్. సో డిపాజిట్ యాక్సెప్టెన్స్ ఆ రిజిస్ట్రేషన్ వచ్చిందంటే ఈ క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ ఇంకా బాగా పర్ఫామ్ చేస్తుంది ఫ్రెండ్స్. కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అనేది వాళ్ళకి చాలా చీప్ అవుతుంది, బికాస్ డిపాజిట్స్ మీద మనం ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేయం కదా. సో వాళ్ళ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయడం వల్ల వాళ్ళ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ సేవ్ అవుతుంది. అల్టిమేట్గా బాటమ్ లైన్ ప్రాఫిట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇన్ లాంగ్ రన్. సో ఈ క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ అనేది మనం 3 కేటగిరీస్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ చూసాం కదా. లెండింగ్ టు జాయింట్ లయబిలిటీ గ్రూప్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ దోస్ ఆపరేటింగ్ అండర్ యాజ్ గ్రామీణ బ్యాంక్స్. సో ఈ క్రెడిట్ యాక్సిస్ బ్యాంక్ అనేది జాయింట్ లయబిలిటీ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్కి క్రెడిట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో మీరు ఈ క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ ఫైనాన్షియల్స్ చూసిన బ్యాలెన్స్ షీట్లో ఈ లోన్స్ డిస్బర్స్ చేశారు నెంబర్ ఆఫ్ లోన్స్, ఆ ప్రపోర్షన్ చూసుకుంటే మీరు ఇన్కమ్ జనరేషన్ కోసం ఇచ్చిందే హైయెస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఇన్కమ్ జనరేషన్ కోసం ఇచ్చింది కంపేర్డ్ టు ఓవరాల్ 38. మెజారిటీ అనేది వాళ్ళు జాయింట్ లయబిలిటీ గ్రూప్స్కి ఇచ్చారు ఇన్కమ్ జనరేషన్ లోన్స్ అన్ని. 21,93,000 ఉంది 38 lakhsలో. సో యాజ్ అ వాల్యూ పర్సంటేజ్గా మీరు చూస్తే ఆల్మోస్ట్ సో టోటల్ లోన్స్ వాళ్ళు జాయింట్ లయబిలిటీ లోన్స్ ఇచ్చారు. ఇండివిజువల్ లోన్స్ ఎవరు ఈ రీసెంట్గా ఇచ్చారు 325.
బట్ ఓవరాల్ పర్సంటేజ్లో చూసుకుంటే మీకు జాయింట్ లయబిలిటీ లోన్స్ ఎక్కువగా ఉంటాయి కంపెనీలో.